మళ్ళా చెప్పండి. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్షిత్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఫైనల్గా మేము మా పిల్లలు వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసింది. అది ఏంటా అనుకుంటున్నారా? మా పిల్లలు స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయండి. దీనికోసమే మేము అందరం రెడీ అయిపోయి అయితే బయలుదేరిపోతా ఉన్నాము స్కూల్కి. యాక్చువల్లీ ఈ స్కూల్ వాళ్ళు ఈవెంట్ అనేది స్కూల్లో జరిపించట్లేదు. ఎందుకంటే మా పిల్లల స్కూల్ అనేది కొంచెం చిన్నదండి. సో ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి అక్కడ ప్లేస్ అంతా కూడా సరిపోదని చెప్పేసి అయితే వేరే చోట బుక్ చేశారు. ఒక ఆడిటోరియంని అయితే బుక్ చేశారు. సో మేము ఇప్పుడు అక్కడికే వెళ్తా ఉన్నాము. స్కూల్ వాళ్ళు ముందే చెప్పారండి, పిల్లల్ని మొత్తము స్కూల్లో ఇంట్లోనే రెడీ చేసేసుకొని డైరెక్ట్గా ఆడిటోరియంకి తీసుకురమ్మన్నారు. మాకు వాళ్ళు చెప్పిన టైమింగ్ వచ్చేసి 3:30 కల్లా పిల్లల్ని అయితే హ్యాండ్ ఓవర్ చేసేయమన్నారు. సో అందుకోసమే మేము ఇక్కడ నుంచి 2:30కి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఆ ఆడిటోరియంకి వెళ్ళడానికి 40 మినిట్స్ అయితే చూపించింది. సో అందుకని చెప్పి మధ్యాహ్నం లంచ్ అనేది చేసుకొని 2:30కి అయితే బయలుదేరిపోయాము. మా పిల్లలంతా కూడా చాలా బాగా రెడీ అయ్యారండి. చూసారా ఎంత బాగా రెడీ అయ్యారో? మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసుంటారు వీడియోలోను. ఇక్కడ దారిలో అయితే వెళ్తా వెళ్తా నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను. వాతావరణం అంతా కొంచెం కూల్గా ఉండడం వల్ల ఏమంత ఎండ అంతా ఏం అనిపించట్లేదండి. మేము మొత్తము మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా సిస్టర్ అండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మొత్తం అందరం కూడా వెళ్ళాము. సో అంతా కార్లో సరిపోమని చెప్పేసి మేము ముగ్గురం, మా సిస్టర్స్ ముగ్గురము, మా హస్బెండ్ కార్లో వచ్చి మిగిలిన మా బావగారు, మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అయితే వాళ్ళు బైక్స్లో వెళ్తూ ఉన్నారు. చూడండి ముందు పక్క వెళ్ళేది వాళ్ళేను. బెంగళూరు ఈ మాత్రం అదే ఏమంటారు పొల్యూషన్ని తట్టుకుంటుందంటే ఆ మాత్రం చెట్లు ఉండబట్టేనండి. ఆ చెట్లు అనేది లేకుంటే ఈ పొల్యూషన్ అస్సలు తట్టుకోలేదు. చూసారా దగ్గరికి వచ్చేసాం మేము. ఇదంతా జయనగర్ అండి, షాపింగ్ ఏరియా. చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా షాప్స్ ఉంటాయి. హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ ఎవరైనా తీసుకోవాలి, పర్చేస్ చేయాలంటే ఇక్కడైతే చీప్ అండ్ బెస్ట్లో బాగా దొరుకుతుంది బెంగళూరులో. ఇదే కాదు, ఇంకా శివాజీ నగర్, చిక్పేట ఇలా కొన్ని షాపింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. అక్కడంతా కూడా చాలా బాగా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా ఐటమ్స్ దొరుకుతాయి బల్క్లోను, రీజనబుల్ ప్రైసెస్కి అంతా కూడాను. చూసారా ఇక్కడ మేమైతే వచ్చేసామండి. మా పిల్లలు అదే ఫంక్షన్ చేసే ఆడిటోరియంకి అయితే వచ్చేసాము. వెళ్తా ఉన్నాం లోపలికి. మేము వెళ్ళే లోపలే కొంతమంది పేరెంట్స్ అయితే వచ్చారు. అక్కడ చిన్నగా ఫోటో సెషన్ అనేది కండక్ట్ చేశారండి. ఇక్కడ మెయిన్ ఏం చేశారంటే పేరెంట్స్కి డ్రెస్ కోడ్ అనేది మెన్షన్ చేశారండి, రెడ్ కలర్లోనే రమ్మని చెప్పి. సో అందరం అయితే రెడ్ డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళాము. కొంతమంది అయితే వేసుకోరాలేదు. వాళ్ళు అప్పటికప్పుడు చెప్పారండి రెడ్ డ్రెస్, దట్టు పార్టీ వేర్ లాగా ఉండాలని చెప్పేసి. సో వాళ్ళ దగ్గర ఏ డ్రెస్ అవైలబుల్ ఉంటే అలా అయితే వాళ్ళు వేసుకొని వచ్చారు. ఇక్కడే నేను ఫోటో సెషన్ చెప్పాను కదా, అది అక్కడే అక్కడ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసేసి ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళామంటే ఇక్కడంతా ఇలా డెకరేట్ చేశారు. డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్లీ ఈ యాన్యువల్ డే ఫంక్షన్ చూస్తుంటే నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయండి. నేనైతే ఒక్క యాన్యువల్ డే ఫంక్షన్ కూడా వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? నిజమండి, నేనైతే ఒక్క యాన్యువల్ డే ఫంక్షన్ నేను చదివిన ఫస్ట్ నుంచి నేను ఎంబీఏ వరకు చదివాను. ఎంతవరకు నేను ఒక్క యాన్యువల్ డే ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వలేదంటే మీరు అస్సలు నమ్మరు కాదు. అప్పట్లో అలా ఉండేదండి. ఎందుకో పేరెంట్స్ పెద్దగా అలో చేసేవాళ్ళు కాదు. మా పిల్లలు అలా కాకూడదు అని చెప్పి మేమైతే ప్రతి సంవత్సరం యాన్యువల్ డేని మిస్ చేయకుండా పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తూ ఉంటాము. నేనైతే ఒకసారి యాన్యువల్ డేకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి నేమ్ ఇచ్చి డ్యాన్స్ అంతా ప్రాక్టీస్ చేసి లాస్ట్కి మళ్ళీ అదే వెళ్ళలేకపోయాను. అలా అయిపోయింది. సో ఇక్కడ వాళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఫుడ్ అని చెప్పడం కంటే స్నాక్స్ అనొచ్చు. సో స్నాక్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. అవి తినేసి అలా వెయిట్ చేస్తుంటే మమ్మల్ని పిల్లల్ని 3:30 కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేసేసాం టీచర్స్కి. మమ్మల్ని అయితే 4:30కి అలా అలో చేశారండి లోపలికి. సో 4:30కి అలా వెళ్ళి అందరం సీటింగ్లో కూర్చున్న తర్వాత ఫస్ట్
నేషనల్ యాంథమ్‌తో స్టార్ట్ చేశారు. ఈవెంట్ అంతా కూడా చాలా జరిపించారండి. చిన్న చిన్న పిల్లలంతాను మా పిల్లలు చదివే స్కూల్‌లో నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు యూకేజీ వరకైతే ఉంది. సో, చానా చిన్న చిన్న పిల్లలసలు. అసలు వీళ్ళు డాన్స్ వేస్తారా అనయితే మాకైతే కాన్ఫిడెన్స్ లేదు. బట్ టీచర్స్ వాళ్ళైతే చాలా సపోర్టివ్‌గా పిల్లలందరినీ పిల్లల్ని కూడా మిస్ చేయనీయకుండా వాళ్ళకొచ్చిన కాడికి ఏదో కొంచెమన్నా పర్ఫార్మ్ చేసేట్లుగా అయితే చేశారు. చాలా చేశారు అందరూ కూడా. స్టార్టింగ్ అయితే ఇలా వినాయకుడికి క్లాసికల్ డాన్స్ అయితే పెట్టారు. సో, అది అయిపోయిన తర్వాత కొంచెం సేపు స్పీచ్ ఇచ్చి ఇలా వాళ్ళ సపోర్టింగ్ టీమ్‌కి అండ్ వచ్చిన కొంతమంది చీఫ్ గెస్ట్‌లకి వాళ్ళు అదే కొంచెము అవార్డ్స్ ఇవ్వడం అలా అదంతా జరిగిపోయిన తర్వాత మా పిల్లల డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్క యాన్యువల్ డే ఫంక్షన్‌లో నాకు నచ్చనిది ఒక్కటే ఒకటి ఏదంటే ఈ స్పీచెస్ అండి. మీలో ఎంతమంది దీనికి రిలేట్ అయ్యి ఉన్నారు? ఎంతమందికి ఇదంటే నచ్చదు? అబ్బా! ఈ స్పీచ్‌లు ఎప్పుడైపోతాయిరా? ఎప్పుడు పెర్ఫార్మన్సెస్ స్టార్ట్ అవుతాయిరా? అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా! అందులో నేను కూడా ఒకదాన్నండి. ఏందక్కా యాన్యువల్ డేకి వెళ్ళలేదు అంటావు. మళ్ళీ ఇవన్నీ నీకెలా తెలుసంటే తెలుస్తాయి కదండీ! ఆ మాత్రం మళ్ళీ మనం యాన్యువల్ డేకి వెళ్ళకపోయినా మిగిలిన వాటికైతే అటెండ్ అవుతాం గదా! ఇంకా స్కూల్‌లో జరిగే ఫంక్షన్స్‌కి వేరే వేటికేమన్నా. అందులో దాంతో బట్టి నేను ఎగ్జాంపుల్‌గా అలా చెప్పాను. సో, అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పిల్లల డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ మా విరుక్ష వేస్తుంది చూడండి. ఫస్ట్ మా విరుక్ష డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే పెట్టారు. ఇంకా మా పెద్దక్క వాళ్ళ పాప డాన్స్ పెర్ఫార్మన్స్ అయితే లాస్ట్‌లో పెట్టారండి. ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేస్తూనే ఉన్నాం అస్సలు. ఎంతసేపటికి రాలేదు. లాస్ట్‌లో పెట్టారు. ఇక్కడ కొంతమంది మామ్స్ ఇలా మామ్ అండ్ డాటర్ కాంబోలాగా డ్రెస్సులేసుకొనొచ్చి వాళ్ళు కూడా ఇలా పెర్ఫార్మ్ చేశారు. చూసారా ఇక్కడ ఇది మా పిల్లలదండి. మా పెద్దక్క వాళ్ళ పాప వేస్తున్నారు ఇక్కడ డాన్స్. చాలా ఏశారు. చిన్న పిల్లలైనా కూడా చాలా ధైర్యంగా అసలు భయపడకుండా భలే వేశారు డాన్సెస్ అయితే. పిల్లల పెర్ఫార్మన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ టీచర్స్ కూడా చిన్నగా అలా కొంచెం పెర్ఫార్మ్ చేశారు. ఇవన్నీ అయిపోయేసరికి 8:30 అలా అయిపోయిందండి టైము. మేము ఇంటి దగ్గర నుంచి 2:30కి అలా బయలుదేరితే మాకు ఇంటికొచ్చేసరికి 8:30కి ఫంక్షన్ అయిపోతే డిన్నర్ అంతా చూసుకొనైతే మేము ఇంటికొచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. ఆ ఈవెంట్ అంతా కూడా చాలా చేశారు. భలే అనిపించిందసలు. పిల్లల డాన్సెస్ కానీ, ఇలా మేడమ్స్‌కి గానీ అంత లాస్ట్‌లో ఇక్కడ చూడండి పేరెంట్స్ దగ్గర గూడా వేపిచ్చారండి. అలా పిల్లలనందరినీ స్టేజ్ పైకి తీసుకొనొచ్చి పేరెంట్స్‌ని అందరినీ చైర్‌లోంచి లేయమని చెప్పేసి అక్కడ పేరెంట్స్ అందరి దగ్గర గూడా చిన్న చిన్నగా అట్లా వేపిచ్చారు డాన్సులు. కొంతమంది వేశారు, కొంతమంది వేయలేదులెండి. అది వేరే విషయము. కానీ చాలా ఎంజాయ్ చేసాం మేమైతేను. ఇక్కడ ఈవెంట్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ మేము బయటికైతే వచ్చేసాము. బయటకొచ్చేసి ఎక్కడికెళ్దామా అని ఇంకా డిన్నర్‌కి ఎక్కడికెళ్దామా అని అలా వెళ్తూ ఉంటే ఒక రెస్టారెంట్‌కైతే డిన్నర్ చూసుకొని వెళ్ళామండి. చూసారా ఇదంతా జయనగర్ ఏరియా ఎంత కళకళలాడుతుందో నైట్ టైమ్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఈ ఏరియా చూడ్డానికైతేను. నాకైతే రోడ్డు క్రాసింగ్ చేయడం అంటే ఇప్పటికీ రాదండి. మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? రోడ్ క్రాస్ చేయడానికి భయపడేవాళ్ళు నాలాగా? నాకైతే పక్కన రోడ్ క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా పక్కన ఒక మనిషి అయితే ఉండాలండి. చూసారా ఇక్కడ మేము రెస్టారెంట్‌కైతే వచ్చేసి డిన్నర్ చేసేసైతే వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రకం కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.